ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ ప్రీవియస్ పేపర్ 12కి వచ్చాం అనమాట. ఆల్రెడీ మనం రీజనింగ్ ప్రీవియస్ పేపర్స్ 11 ప్రీవియస్ పేపర్స్ అయితే ఆల్రెడీ చేసామండి. ప్లేలిస్ట్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఓకేనా. అలాగే మ్యాథ్స్ కూడా మనం ఒక 21 ప్రీవియస్ పేపర్స్ దాకా చెప్పాం. సో మళ్ళీ మనం ప్రీవియస్ పేపర్స్ని కంటిన్యూ చేయబోతున్నాం అనమాట, ఓకే. సో అందరూ తప్పకుండా ప్రతిరోజు లైవ్కి అయితే అటెండ్ అవ్వండి, ఓకే. సో లైవ్కి అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే చూసుకోండి, మనకి ప్రతిరోజు కూడా ఇక పైనుంచి 7 PM రీజనింగ్ క్లాసు, మార్నింగ్ 7 AM మ్యాథ్స్ క్లాసు పెట్టుకుందామండి, ఓకేనా. 7 PM రాత్రి 7 గంటలకి రీజనింగ్, ఉదయం 7 గంటలకి మ్యాథ్స్ పెట్టుకుందాం. గ్రూప్ డీనే ప్రీవియస్ పేపర్స్ చెప్పుకుంటూ వెళ్దాం. టోటల్ 90 పేపర్స్ దాకా ఉన్నాయి. 90 పేపర్స్ అయితే మనం కంప్లీట్ చేసేద్దాం, ఓకే. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈ టైమింగ్స్ గురించి కూడా అయితే మనం ఒకసారి ఫైనల్గా అయితే మాట్లాడుకుందాం, ఓకే. మార్నింగ్ కూడా మీకు ఓకేనా కాదా అనేది. సో ఇంకా క్లాసెస్లోకి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి, ఓకేనా. సో సిలాగ్స్ నుంచి క్వశ్చన్, సిలాజిజమ్స్ లేదా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అనైనా అంటాం, తెలుగులో ప్రకటనలు తీర్మానాలు అనైనా చెప్పచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి అందరూ. సమ్ ప్యాంట్స్ ఆర్ కోట్స్ అంటున్నారు, ఆల్ కోట్స్ ఆర్ రెడ్, ఆల్ రెడ్ ఆర్ షర్ట్స్ అంటున్నారు. కన్క్లూజన్స్ కూడా ఇచ్చారు, ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుంది అని అడుగుతున్నారు. సో అందరూ అయితే ఫస్ట్ ఒకసారి వీడియోని అయితే లైక్ చేసేయండి. ఓకే, సో క్లియర్గా చూడండి. సమ్ ప్యాంట్స్, కొన్ని ప్యాంట్స్, కొన్ని కోట్స్ అవుతున్నాయి కాబట్టి పీకి సికి కొన్ని అవుతున్నాయి, ఓకేనా. కొన్ని ప్యాంట్లు కోట్లు అవుతున్నాయి, సరే. ఆల్ కోట్స్ ఆర్ రెడ్, అన్ని కోట్స్ రెడ్ అవుతున్నాయంటండి. సో అన్ని కోట్స్ రెడ్ అన్నప్పుడు అన్ని కోట్స్ ఎక్కడ ఉండాలి? రెడ్ లోపల కదా ఉండాలి. సో అన్ని కోట్స్ని మనం రెడ్ లోపల వేసాం. ఆల్ రెడ్ ఆర్ షర్ట్స్ అన్నారు, అన్ని రెడ్ షర్ట్స్ అంట. సో అన్ని రెడ్ ఎక్కడ ఉండాలి? షర్ట్ లోపల కదా ఉండాలి. సో షర్ట్ లోపల మనం రెడ్ చేసాం. సో ఫస్ట్ కన్క్లూజన్, ఆల్ ప్యాంట్స్ ఆర్ షర్ట్స్. అన్ని ప్యాంట్స్ షర్ట్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు కదా. అన్ని ప్యాంట్స్ లోపల లేవు కదా, షర్ట్స్ లోపల కాదు. ఆల్ కోట్స్ ఆర్ షర్ట్స్, అన్ని కోట్స్ షర్ట్స్ చాలా క్లియర్గా అవుతున్నాయి. సమ్ రెడ్ ఆర్ కోట్స్, కొన్ని రెడ్ కోట్స్ అవుతున్నాయి, చాలా నీట్గా అవుతున్నాయి. సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్, చాలా ఈజీగా అవుతున్నాయి. సో 2, 3, 4 కన్క్లూజన్ ఫాలో అవుతుంది అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, అవునా. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పచ్చు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ రవి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ గుమ్మాల ఆన్సర్ చేశారు. నెక్స్ట్ శైలు, వివేక్, కావ్య, గేమ్ బాయ్, భూమిక, గుడ్ అండి. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తున్నాయి ఈ క్వశ్చన్స్. సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్స్, రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇవే మోడల్ క్వశ్చన్స్ అనమాట వచ్చేవి. సో అందుకే మనం ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసుకుంటే మనం ప్రజెంట్ వచ్చే పేపర్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్ అయినా, లేకపోతే రాబోయే ఇప్పుడు టెక్నీషియన్ అయినా, అన్నిటికీ ఇదే మోడల్ పేపరు, ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్, ఈ శ్రేణి నుండి అన్ని చిహ్నాలను తొలగిస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి 9th టు ది లెఫ్ట్ ఆఫ్ 5th ఫ్రమ్ ది రైట్. చూడండి, కింది వాటిలో కుడి నుండి ఐదవ దానికి ఎడమ వైపున 9వ స్థానంలో ఏముందంటున్నారు. దీనికి ఎడమ వైపున 9వ స్థానం అంటే ఆటోమేటిక్గా ఇది 5కి 9 కలపండి అంటే కుడి వైపు నుంచి 14వ స్థానంలో ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు. ఎప్పుడు? చిహ్నాలన్నీ తీసినప్పుడు, ఓకేనా. 14వది తెలుసుకోవాలి మనం. 1, 2, 3 చిహ్నం వదిలేస్తున్నాను, ఓకే. సింబల్ వదిలేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే ఏమైంది? బి ఆన్సర్ అయిందని చెప్పచ్చు, ఓకేనా. బి ఆన్సర్ అయింది అని చెప్పచ్చు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్.
చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అపురూప గారు ఫస్ట్ చెప్పారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ శైలు, గేమ్ బాయ్, రమేష్, కావ్య, వెరీ గుడ్ అండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్లస్ అంటే మైనస్ అంటండి. అంటే ప్లస్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, మైనస్ పెట్టుకోవాలి. మైనస్ అంటే మల్టిప్లికేషన్ అంట. సో మైనస్ ప్లేస్లో మల్టిప్లికేషన్ పెట్టుకుంటాం. మల్టిప్లికేషన్ అంటే డివిజన్ అంట. డివిజన్ అంటే ఎడిషన్ అంట. సింపుల్, ఏముంది, ప్లస్ ప్లేస్లో మైనస్, సో ఇక్కడ మైనస్ పెట్టా. మైనస్ ప్లేస్లో ఇంటూ, సో ఇక్కడ మల్టిప్లికేషన్ పెట్టా. మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్, డివిజన్ ప్లేస్లో ఎడిషన్. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ కదా చేయాలి. సో 6/3 అంటే 2, 2 × 5 అంటే 10. సో 76లోంచి 10 తీసి 4 కలపమంటున్నారు. అంటే 66కి 4 కలిపితే మనకి 70 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా, 70 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ శైలు చెప్పారు, హాయ్ అండి మౌని గారు. క్రిష్, రవి, రమేష్, మౌని, గేమ్ బాయ్, మౌనిక, అపురూప, గుడ్ అండి. 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏంటి, లెటర్స్ వాటి యొక్క కోడ్స్ ఇచ్చారనమాట. అంటే డి యొక్క కోడ్ @ అంటున్నారు, సి కోడ్ ఏమో గ్రేటర్ దాన్, యూ కోడ్ ఏమో ఇది, క్యూ కోడ్ ఇది, ఐ కోడ్ ఇది, ఏ కోడ్ ఇది, ఆర్ కోడ్ ఇది, ఈ కోడ్ ఇది. కానీ కొన్ని కండిషన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు, క్వశ్చన్ ఏంటి, ఎక్వైర్డ్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. కానీ కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు చూద్దాం. మొదటి అక్షరం గనక అచ్చు అయితే, ఫస్ట్ లెటర్ కనుక ఓవెల్ అయితే, లాస్ట్ లెటర్ కాన్సోనెంట్ అయితే, చివరి అక్షరం హల్లు అయితే, అప్పుడు రెండిటిని కూడా స్టార్ పెట్టాలంట, కోడ్ చేయాలంట. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ది ఓవెల్ అని అయ్యే, లాస్ట్ది కాన్సోనెంట్ అయినా అంటే ఆ రెండింటిని ఏం చేయాలి, స్టార్ పెట్టాలి. రెండింటి ప్లేస్లో స్టార్ పెట్టాలి. అంటే ఫస్ట్ నా స్టార్ వస్తుంది, లాస్ట్ కూడా స్టార్ వస్తుంది, అంతేనా. సో అది ఇందులో లేదు, ఇందులో లేదు. ఓకే, 2 ఎలిమినేట్ అయిపోయి. సో ఒకసారి సెకండ్ కండిషన్ కూడా చూసేద్దాం. సెకండ్ లెటర్ ఓవెల్ అవ్వాలంట, సెకండ్ అక్షరం వచ్చు, అవ్వట్లేదు కదా, అవ్వట్లేదు. సో సెకండ్ కండిషన్తో పని లేదు. సో మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ కోడ్స్. సీకి ఏంటి, గ్రేటర్ దాన్. ఇక్కడ తేడా ఏముందో చూడండి ఆప్షన్స్లోని. ఇక్కడ 4వ దానికి తేడా ఉంది. 4వది ఏంటి, 1 2 3 4 యూ. యూ యొక్క కోడ్ చూసుకోండి, ఇది సింబల్, యూ కోడ్ ఇది ఉంది. అది కేవలం ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 టిక్ పెడతాం. ఓకేనా. సో అన్నీ చేసి ఇప్పుడు అన్నీ రాయాల్సినంత అవసరం లేదు. ఆ టైంను కూడా మనం సేవ్ చేసుకోవాలి ఎగ్జామ్లో. ఓకేనా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ బ్లాంక్స్ని ఫిల్ చేసి ఒక ప్రాపర్ సిరీస్ లాగా తీసుకొని రమ్మంటున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ నైస్. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఓకేనా, ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి చూడగానే ఏమైనా కనిపిస్తుందా, అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ BADC ఉందా, ఇక్కడ కూడా BADC ఉందా, అవునా. ఇంకేమైనా ప్యాటర్న్ ఏమైనా కనిపిస్తుందా. ఇప్పుడంటే మనకి మెయిన్ థింగ్ ఒకటే, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం, అవునా. BADCతో అంత ప్రాపర్గా ఏం కనిపించట్లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, BADC తర్వాత B' ఉంది. BADC తర్వాత ఒకవేళ అదే Bని నేను ఇక్కడ పెట్టాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఆ BADCకి ముందు బ్లాంక్కి ముందు D ఉంది, బ్లాంక్కి ముందు D. ఓకేనా, ఇంతవరకు అయితే ఫిల్ చేయగలిగాం. కానీ తర్వాత చూడాలంటే ప్రాపర్గా మనం చేయాల్సి ఉంటుంది. సో అందుకనే ఏం కనిపించలేనప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 టోటల్ ఎన్ని ఉన్నాయి, 16 ఉన్నాయి. 16 ఉన్నప్పుడు సింపుల్గా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు 4 4 4 4 కింద డివైడ్ చేసుకోవాలని. సో 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, అర్థమైపోద్ది. స్టార్టింగ్ DCB ఉంది, DC ఉంది, B పెట్టా, DCని ఇక్కడ పెట్టా, DCBA 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 DCBA, సరిపోయిందా.
సో ఆన్సర్ ఏంటి? డిసిబిఏసిఏ. డిసిబిఏసిఏ అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. సో ఒక చిన్న ఇంటిమేషన్ చూసుకుని మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ 150+ అవర్స్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి. 6 నెలల వ్యాలిడిటీ, కేవలం 500 రూపాయలు మాత్రమే. వీటితో పాటు ఒక 10 ప్రీవియస్ పేపర్స్, 10 మోడల్ పేపర్స్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో డెఫినెట్గా యూజ్ అవుతాయండి, తప్పకుండా తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 5th క్వశ్చన్ చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు, కొంతమంది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సింపుల్ క్వశ్చన్స్ దగ్గర మనం మిస్టేక్స్ చెయ్యకూడదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద 3-letter వర్డ్స్ అని అంటున్నారు. ఓకే, ఇఫ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది వర్డ్స్ ఈచ్ లెటర్ ఈజ్ చేంజ్డ్ టు ది నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, హౌ మెనీ వర్డ్స్ థస్ ఫార్మ్డ్ విల్ హ్యావ్ నో ఓవెల్ అని అడుగుతున్నారు. ఏంటి? ప్రతి పదంలోని ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో తదుపరి అక్షరానికి మార్చినట్లయితే, అంటే ఆ నెక్స్ట్ అక్షరానికి మార్చినట్లయితే, అంటే ఏంటి? ఏ ఉంటే దాన్ని ఏ ప్లేస్లో ఏం పెడుతున్నారు? ఇప్పుడు బి పెడతారనమాట. ఓకేనా? అలా అయితే ఎన్ని పదాలకి అచ్చులు ఉండవు అని అడుగుతున్నారు. ఎన్ని ఓవెల్స్ ఉండవు ఎన్ని పదాల్లోని? సో ఇదొక వర్డ్ అండి, ఇదొక వర్డ్ అండి, ఇదొక వర్డ్ అండి, ఇదొక వర్డ్. ఓవెల్స్ ఎన్నిటికి ఉండవు అంటున్నారు. ఓకేనా? సింపుల్ థింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఏఈఐఓ, ఇప్పుడు చూడండి నెక్స్ట్ లెటర్ కదా రాయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఏఈఐఓయు ఉన్నాయనుకోండి, వీటిని నెక్స్ట్ లెటర్కి మారిస్తే అవి ఎలాగ ఓవెల్స్ అవ్వని తెలుసు కదా మనకి, అవునా? సో వాటిని మార్చాల్సిన అవసరం లేదు, ఇంకా వాటిని చూడాల్సిన అవసరం లేదు. సో నేను ఏని ఐని పట్టించుకోని అవసరం లేదు. ఎన్కి తర్వాత ఏంటి? ఓ. క్లియర్గా ఎస్ ఓవెల్ ఉంది, అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏకి తర్వాత ఏంటి? బి, ఐకి తర్వాత ఏంటి? జే. ఓవెల్ ఎలాగ రాదని తెలుసు కదా. ఇక్కడ ఓవెల్ ఎన్నిట్లో వస్తుంది అనేది కదా క్వశ్చన్. ఈ రెండు అయితే ఓవెల్ రావు, సో ఇది ఒక్కటి చూసుకుంటే చాలు. ఎస్, ఓకి ఓవెల్ వస్తుంది. ఓకే, ఫస్ట్ దానికి ఓవెల్ వస్తుంది. నెక్స్ట్ దాంట్లో కూడా ఎన్ ఉంది, అంటే ఎన్ తర్వాత ఓ వస్తుంది, అక్కడ కూడా ఓవెల్ ఉంది. ఎస్కి టీకి తర్వాత యు దగ్గర కూడా ఓవెల్ ఉంది. ఈ ఎఫ్, జే, కే, ఇంకా ఈకి ఓకే అవసరం లేదు, జే తర్వాత కే. సో క్లియర్గా ఇక్కడ మాత్రం ఓవెల్ లేదు. ఇక్కడ ఏమడుగుతున్నారు? నో ఓవెల్ అని అడుగుతున్నారు. అచ్చులు ఎన్నిటికి ఉండవు అంటున్నారు, ఒక్కదానికి మాత్రమే అచ్చు లేదు. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, మనకి సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, లేదా పజిల్స్ కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ లేదా 3 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 3 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇవేమి అంటే యాక్చువల్లీ వీటిని చూసి చాలామంది భయపడతారు, వీటిని ఎలా చేయాలని చెప్పేసి అనేసి కింద మీద పడుతుంటారు. బట్ ఈజీ క్వశ్చన్స్ ఇస్తారండి గ్రూప్ డిలో, ఏమి కష్టమైన క్వశ్చన్స్ అయితే ఎవరు. వితిన్ 30 seconds to 1 minute లోపే ఆన్సర్ చేయగలం ఖచ్చితంగా. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు ప్రీవియస్ పేపర్సే కదా మనం చెప్పుకుంటున్నాం. ప్రీవియస్ పేపర్ ఒక షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం. సో ఇది సాల్వ్ చేయండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉంటున్నారంట. మీకు ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ చూసి ఐడియా వచ్చేస్తుంది మీకు, అంటే క్లియర్గా ఇది ఒక్కటి చదువుకుంటారు. లోవర్ మోస్ట్ ఫ్లోర్కి నెంబర్ 1. ఓకే, మొత్తం ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 6 ఉన్నారు. సరే, 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు ఏంటి? జెడ్ లీవ్స్ ఆన్ ద ఫ్లోర్ ఇమీడియట్లీ అబౌవ్ వై. జెడ్ వైకి పైన ఉన్నారంట, జెడ్ వై పైన వెంటనే ఉన్నారంట. ఓన్లీ 1 person లీవ్స్ బిట్వీన్ యూ అండ్ వి. యూకి వీకి మధ్యన ఒకరే ఉంటారంట, ఇంకా తెలియదు మనకి ఎక్కడ ప్లేస్ చేయాలో. డబ్ల్యూ లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ జెడ్ అండ్ ఇమీడియట్లీ బిలో వి. చూడండి ఇక్కడ చెప్పారు, ఏం చెప్పారు? డబ్ల్యూ వచ్చేసి జెడ్ పైనే ఉంటాడంట, అలాగే వీకి వెంటనే కిందన ఉంటాడంట. ఇక్కడికి అర్థమైందా? ఇక్కడ మీరు ఈ పాయింట్ చూశారు కదా, ఓన్లీ ఒకరు మాత్రమే యూకి వీకి మధ్యన ఉన్నారు అని చెప్పారు. యూకి వీకి మధ్యన ఉన్నారంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ వి ఉందండి,
నేను ఇటు కిందకి వెళ్ళి మధ్యన ఒకరిని పెట్టి యూ పెట్టడానికి ఛాన్స్ ఉందా? లేదు కదా, అక్కడ ఆల్రెడీ జెడ్ ఉంది. సో అంటే యూని పైనే పెట్టగలను, అవునా? సో అప్పుడు క్లియర్గా యూని పైన పెట్టి మధ్యలో ఒక బ్లాంక్ పెడితే క్లియర్గా 6 మంది అయిపోయారు కదా. అంటే యూ బ్లాంక్ వి డబ్ల్యూ జెడ్ వై అయిపోయారు కదా, అవునా? సో ఇంకా మిగిలిన వాళ్ళని ఇక్కడ వేసుకుంటాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? హూ లివ్స్ ఆన్ ది సెకండ్ ఫ్లోర్? సెకండ్ ఫ్లోర్లో జెడ్ ఉంటారు, ఓకేనా? సెకండ్ ఫ్లోర్లో ఎవరు ఉంటారు? జెడ్ ఉంటారని చెప్పొచ్చు. చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది, అవును? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది ఇంకా ఈజీ క్వశ్చన్ యాక్చువల్లీ. వెన్ డయాగ్రామ్స్ చూసిన వెంటనే ఆన్సర్ చేయొచ్చండి. కొంచెం ప్రాపర్గా చూడాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, గుడ్ అండి. సో ఫస్ట్ ఎవరు ఆన్సర్ ఇచ్చారు ఈసారి నుంచి చూస్తూ ఉంటాను. సో ఫస్ట్ 7th క్వశ్చన్కి అయితే రవి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ నైస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? హౌ మెనీ పర్సన్స్ అండర్ 35 years ఆఫ్ ఏజ్ ఆర్ ఇంజనీర్స్ బట్ నాట్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటున్నారు. 35 ఏళ్ల లోపు ఎంతమంది వ్యక్తులు ఇంజనీర్లు కానీ పారిశ్రామికవేత్తలు కాదు అంటున్నారు. ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వకూడదంట, అండర్ 35 years ఉండాలంట, ఇంజనీర్ కూడా అవ్వాలంట. ఈ రెండు అవ్వాలి, కానీ ఇది అవ్వకూడదు. అంటే ఇది అవ్వకూడదంటే ఇంక ఈ సర్కిల్లోది మనం మర్చిపోవాలి కంప్లీట్గా. ఈ సర్కిల్లో అసలు ఉండకూడదు కదా. ఇంక ఈ రెండిట్లోనే ఉన్నది ఏంటిది? ఇదే కదా, ఇంకేముంది? ఇంకేమీ లేదు, 6 ఉంది. క్లియర్గా 6 అని. చాలా ఈజీ క్వశ్చన్ కదా, అవునా? వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, అవునా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 8th వన్ ఫస్ట్ శైలు చెప్పారండి, వెరీ గుడ్ అండి. సో సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏమిచ్చారు? అందరూ నార్త్ వైపు చూస్తున్నారు అంటున్నారు, ఉత్తర ముఖంగా కూర్చొని ఉన్నారు ఒక వరుసలో అంటున్నారు. సరే, పి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ వి అండ్ టీ. పి అనేవారు వి మరియు టీ రెండింటికి పొరుగున ఉంటారు. సో పి వచ్చేసి వికి టీకి మధ్యన ఉంటారు. కానీ అటు వి ఉంటారా ఇటు వి ఉంటారా అనేది ఇంకా మనకు తెలియదు, కాబట్టి చూద్దాం. ఆర్ అనేవారు టీ మరియు క్యూ రెండింటికి పొరుగున ఉంటారు. సో ఆర్ వచ్చేసి ఆర్ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ టీ అండ్ క్యూ అంటారు. టీకి క్యూకి మధ్యన ఉంటారు ఆర్. సో అటు ఉంటారా ఇటు ఉంటారా టీ క్యూ అనేవాళ్ళు ఇంకా తెలియదు. వి ఈజ్ అట్ ది ఎక్స్ట్రీమ్ రైట్ అండ్ ఇక్కడ ఇచ్చారండి పాయింట్. వి అనేవారు కుడివైపున చివర ఉంటారంట. సో వి కుడివైపున చివర ఉన్నారు కాబట్టి, వికి టీకి మధ్యన పి ఉన్నారు కాబట్టి, సో పీని వేసాం, టీని ఇక్కడ వేసుకున్నాం, అవునా? అండ్ ఇంకా మనకేం తెలుసు? టీకి క్యూకి మధ్యన ఆర్ ఉంటారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా టీకి క్యూకి మధ్యన ఆర్ ఉండాలంటే ఆటోమేటిక్ ఏంటి? ఆర్ ఇక్కడే కదా రావాలి, ఇంక ఇటు ఛాన్స్ లేదు. సో టీకి క్యూకి మధ్యన ఆర్ ఉన్నారు. ఇంకేమంటున్నారు? దేర్ ఆర్ ఓన్లీ 2 people ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూ యొక్క ఎడమ వైపున 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారంట, 2 వ్యక్తులు మాత్రమే. సో 1, 2. ఇంకేమంటున్నారు? ఇంతే అంటున్నారు. ఇంక ఎవ్వరూ లేకపోతే మొత్తం ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఇంకెవరూ లేకపోతే మొత్తం ఎంతమంది ఉన్నారు? సో 1, 2, 3, 4, 5, 6, 7 బ్లాంక్స్ని కూడా కౌంట్ చేయాలి, ఓకేనా? సో మొత్తం 7 మంది ఉన్నారు, ఓకేనా? మొత్తం 7 మంది, 7 members ఉన్నారు. సో 9th వన్ ఆప్షన్ 2 అపురూప గారు ఫస్ట్ చెప్పారని అనుకుంటున్నాను, గుడ్ అండి. అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఇంకా డేట్స్ అయితే రాలేదు, ఇంకా టైం అయితే ఉండొచ్చు. సో 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? నెంబర్ సింబల్ ఇచ్చారు, లెటర్ కోడ్ ఇచ్చారు. సో అంటే దేనికి ఏంటి కోడ్, అవునా? ఏ నెంబర్కి ఏంటి కోడ్? 5కి ఎఫ్ అంట, 7కి ఆర్ అంట, హ్యాష్కి కే అంట, పర్సెంటేజ్కి ఎం అంట, 9కి జెడ్ అంట, ఓకేనా? సో సింపుల్. ఒకసారి మీరు ప్యాటర్న్ చూసారనుకోండి,
ఎగ్జామ్లో ఆటోమేటిక్గా ఫస్ట్ కండిషన్కి వెళ్ళిపోతారు. ఇంకా ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ అనగానే ఇక్కడ చూసేస్తారు, అలా అడిగే క్వశ్చన్కి చూసేస్తారు. ఫస్ట్ది సింబల్ కాదు, 7 ఉన్నది, సింబల్ కాదు కదా. సో ఇంకా ఫస్ట్ది సింబల్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా ఆ కండిషన్ని మీరు వదిలేయచ్చు. సెకండ్ కండిషన్కి వెళ్తారు. ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్ అయితే అన్నారు. మొదటి మూలకం బేసి సంఖ్య అయితే, అవునా? 7 అనేది బేసి సంఖ్య కాదా? ఎస్, క్లియర్గా బేసి సంఖ్య. లాస్ట్ది ఈవెన్ నెంబర్ అయితే అన్నారు. చివరిది సరి సంఖ్య అన్నారు. అవునా కాదా? అది కూడా సరి సంఖ్య. అయితే రెండింటినీ కూడా అప్పుడు డాలర్ కింద కోడ్ చేస్తారంట, డాలర్ కింద. సో రెండిట్లోని ఫస్ట్ లాస్ట్ డాలర్ ఉండాలి. ఈ 2 ఆప్షన్లో ఉంది. ఇంకా మిగిలిపోయింది ఏంటి? 5 యొక్క కోడ్ ఏమో ఎఫ్, ఇంకా హ్యాష్ యొక్క కోడ్ ఏమో కే. సో ఎఫ్కే ఉండాలి అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? సో 10th వన్ ఆప్షన్ 2 అవుతుంది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ ఏసి ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ ఐ థింక్ సాయి చెప్పారు, లేదా అపురూప చెప్పారు, లేదంటే శైలు గారు చెప్పారు. గుడ్ అండి. ఓకే, సో మళ్ళీ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ నుంచే క్వశ్చన్ వచ్చింది. 5గురే ఉన్నారంట, 5 మెంబర్స్ ఉన్నారంటే చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. నార్త్ వైపు చూస్తున్నారంట. రామ్ ఈ సిట్టింగ్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్, సీత ఈ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. చూడండి, రామ్ వచ్చేసి ఎడం వైపు చివరిని కూర్చున్నాడు, రాము. సీత ఏమో అత్యంత కుడివైపున చివరంట. ఆల్రెడీ ఇద్దరిని కూర్చోబెట్టేశారు కూడా, ఉన్నవాళ్ళే 5గురు. క్వశ్చన్ ఏంటి చూడండి, హూ ఈజ్ ద ఇమీడియట్ నేబర్ ఆఫ్ సీత. క్వశ్చన్ కూడా చూసుకున్నాం అనుకోండి, అది ఆన్సర్ వచ్చిన తర్వాత ఇంక మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. ఇక్కడ మామూలుగా సాల్వ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. కమల్ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రో. కరెక్ట్గా 5గురు ఉన్నారు కదా, సో కమల్ కరెక్ట్గా సెంటర్లో కూర్చున్నారంట, అంటే ఇటొకరు ఉంటారు. రవి ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సీత, అంటే ఇటుపక్క వచ్చారు రవి. ఇంకా మిగిలిన ఎవరు? రీతు ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ థర్డ్ టు ద రైట్ ఆఫ్ రామ్. రామ్కి కుడివైపు 3వ వాళ్ళు రీతు అంట. ఇదే కదా క్వశ్చన్. సీతాకి పక్కన ఎవరు ఉన్నారని, ఎవరు? రీతు ఉన్నారు. ఓకేనా? రీతు ఉన్నారని సింపుల్గా చెప్పచ్చు. ఓకే, ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అగైన్ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ వచ్చింది, బట్ స్టిల్ 6 ఫ్రెండ్సే కాబట్టి ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 11 ఆప్షన్ 4. ఓకే, ఫస్ట్ అపురూప చెప్పారు, నెక్స్ట్ సుస్మిత, నెక్స్ట్ అజ్జు. వెరీ గుడ్ అండి. ఓకే, 6గురు ఫ్రెండ్స్ ఉన్నారంట. మళ్ళీ వీళ్ళు నార్త్ వైపే చూస్తున్నారు, సరే ఉత్తరం వైపే చూస్తున్నారు. ఎఫ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి ఎడం వైపున 2వ స్థానంలో ఎఫ్ ఉన్నారంట. ఈకి ఎడం వైపున 2వ స్థానంలో ఎఫ్ ఉన్నారు. ఓకే, చూసుకోండి, ఎడమ వైపు అనగానే మీకు నార్త్ ఫేసింగ్ అంటే ఇటు వస్తుంది, నార్త్ ఫేసింగ్. అందుకనే నేను ఎడం వైపు అంటే ఇంకా ఇటువైపే తీసుకుంటున్నాను. మన లెఫ్ట్ హ్యాండ్ వైపే తీసుకుంటున్నాను. రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండే. ఓకేనా? సో ఇది ఏ ఫేసింగ్ అయినా సరే, మనం ఇది నార్త్ అన్నారు అనుకోండి, నార్త్. వెస్ట్ అంటే ఇటే మనం వెస్ట్ అనుకొని సాల్వ్ చేస్తాం. ఓకేనా? సరే, సో ఇప్పుడు ఏంటి? ఎఫ్ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. హూ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. అంటే హూ అంటే ఎవరు? ఇక్కడ ఈ గురించి చెప్తున్నారు అనమాట. అంటే ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ అంటున్నారు. అంటే జీకి ఎడమ వైపున 2వ స్థానంలో ఈ ఉన్నారు అంటున్నారు. సో జీకి ఎడమ వైపున 2వ స్థానంలో ఈ ఉన్నారు. సరిపోయిందా? ఇప్పుడు 1 2 3 4 5 5గురు వచ్చారండి. క్వశ్చన్ ఏంటి? సి ఎక్కడ కూర్చున్నారు అనేది క్వశ్చన్. సరే, డి సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. ఓకే, హూ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఈఎన్జి. హెచ్ వచ్చేసి ఈకి జీకి ఇమీడియట్ నేబర్ అంట, పొరుగువాడంట. ఈకి జీకి పొరుగువాడంటే ఆటోమేటిక్గా హెచ్ ఇక్కడే కదా ఉండాలి. ఇంకేమిచ్చారు? హెచ్కి కుడివైపు 2వ స్థానంలో డి ఉన్నారన్నారు కదా. సో ఆటోమేటిక్గా డి ఎక్కడ ఉంటారు? ఇక్కడే కదా, 2వ స్థానం కుడివైపు. ఇంకా మిగిలిపోయింది ఎవరు? సి కదా మిగిలారు. సిని ఇక్కడ ప్లేస్ చేసాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్నారు, ఆప్షన్స్లో కరెక్ట్గా ఏమిచ్చారు చూద్దాం. ఎఫ్కి ఈకి మధ్యలో ఉన్నారు అని క్లియర్గా ఇచ్చారు ఇక్కడ, బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ అని. అదే కదా ఆన్సర్ అవుతుంది అప్పుడు, అంతేనా? అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. 12th 1 2 అజ్జు ఫస్ట్ చెప్పారు. గుడ్ అండి. తిరుపతి రావు గారు కూడా చెప్పారు, అది ఏ క్వశ్చన్కి అనేది తెలియదు.
13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎంసీడీ ఈజ్ టు పీజెడ్జీ, ఎల్కేజీ ఈజ్ టు ఓహెచ్జే. యాక్చువల్లీ ఇప్పుడు ఎగ్జామ్లో ఇవన్నీ కూర్చొని చదవం, బట్ ఒక్కసారి జస్ట్ ఇప్పుడు చదువుకున్నాం అనుకోండి, ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, ఇప్పుడు కనుక వీటిని క్లియర్గా ఒకసారి బాగా చదువుకుంటే, ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చారో వాటిని బాగా చదివితే మీకు ఎగ్జామ్లో చదవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి జస్ట్ అలా చూస్తే అర్థమైపోద్ది. ఫాలోస్ ద సేమ్ లాజిక్ అని అన్నారు, ఓకేనా. ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ క్లస్టర్ అన్నారు, ఓకే, సేమ్ లాజిక్ అన్నారు కాబట్టి ఇంక మనం ఆ పాయింట్ జస్ట్ అలా చూసుకొని ఆన్సర్ చేసేయచ్చు, ఓకేనా. సరే ఇక్కడ ఏమైంది, ఎన్ఓపి అంటే +3 అయింది, సి నుంచి జెడ్ అంటే ఇది ఏమైంది -3 అయింది కదా, డిఈఎఫ్జి +3. సో +3 -3 +3 అది సేమ్ ఎక్కడ జరిగింది. సో మధ్యలో దానికి -G జరగాలి, కానీ ఇక్కడ +3 అయింది, మధ్యలో దానికి కూడా తప్పు. బిసిడిఈ మధ్యలో దానికి మళ్ళీ +3 అయింది, ఇది -3 అయింది, కానీ TUVWQRSTS అన్నిటికీ అయింది కదా, సరిపోయింది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అని చెప్పచ్చు, 13th వన్. ఓకే, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ క్రిష్, గేమ్ బాయ్, అజ్జు, వెరీ గుడ్ అండి. సింపుల్, జస్ట్ వీటిని చూసుకుంటే చాలు. జస్ట్ నార్మల్గా ఇక్కడ కనుక క్వశ్చన్ చదువుకున్నారనుకోండి, ఇంకా అక్కడ అంతా క్లియర్గా బిట్ టు బిట్ లైన్ టు లైన్ చదువుకోవాల్సిన అవసరం ఉండదు. మామూలుగా ఈ క్వశ్చన్ ప్యాటర్న్ మీకు చూస్తే అర్థమైపోద్ది. ఇంకా ఆటోమేటిక్గా ఈ రెండింటిని ఇక్కడ ఏదైతే జరిగిందో, ఇక్కడ ఏదైతే ఫాలో అయిందో సేమ్ అదే ఫాలో అయింది ఎక్కడ ఏ ఆప్షన్లో అని అర్థం అయిపోద్ది, ఓకేనా. సో అసలు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఏంటి, ఎప్పుడు కూడా ఒక పెద్ద నెంబర్ ఉందనుకోండి, ఆ పెద్ద నెంబర్ని ఈ రెండింటి నుంచి వచ్చింది అని ఫస్ట్ మనం అనుకోవాలి. ఓకే, ఎలా వచ్చి ఉంటుంది అసలు, ఇలా జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని కలిపితేనే ఇది వచ్చేస్తుంది. అంత ఈజీగా ఇచ్చేసారు, ఈ రెండింటిని కలిపితే ఇది వచ్చేస్తుంది. సో ఈ రెండింటిని కలిపితే ఇది రావట్లేదు కదా, అవునా. ఈ రెండింటిని కలిపితే కూడా ఇది రావట్లే, ఈ రెండింటిని కలిపితే కూడా రావట్లే, ఈ రెండింటిని కలిపితే ఇది క్లియర్గా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ శైలు చెప్పారు, నెక్స్ట్ గేమ్ బాయ్, నెక్స్ట్ సుష్మిత చెప్పారు, వెరీ గుడ్ అండి. డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్. ఇంకా నేను చెప్పను, అప్పుడప్పుడు ఇలా రాస్తుంటాను, అది మీరే అర్థం చేసుకొని లైక్ చేయండి. చెప్పి చెప్పకుండా ఒకసారి లైక్ చేస్తే ఇంకా మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. సో ఇప్పుడు ఏంటి, అక్షయ్ వచ్చేసి రెస్టారెంట్ నుంచి బయలుదేరాడంట, సౌత్ వర్డ్స్ 2 కిలోమీటర్లు వెళ్ళారంట, దక్షిణం వైపుకి 2 కిలోమీటర్లు వెళ్ళారు. సో రెస్టారెంట్ నుంచి మొదలై దక్షిణంకి 2 కిలోమీటర్లు వెళ్ళారు. దెన్ టర్న్స్ రైట్ అండ్ ట్రావెల్స్ 4 కిలోమీటర్స్. కుడివైపు తిరిగి 4 కిలోమీటర్లు వెళ్ళారు. కుడివైపు అంటే ఇటే కదా, కుడివైపు తిరిగి 4 కిలోమీటర్లు వెళ్ళారు. హీ దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 10 కిలోమీటర్స్. అతను ఎడం వైపు తిరిగి 10 కిలోమీటర్లు వెళ్ళారంట. ఎడం వైపు అంటే ఇటు కదా, ఎడం వైపు తిరిగి 10 కిలోమీటర్లు వెళ్ళారంట. మళ్ళీ ఎడం వైపు తిరిగి 4 కిలోమీటర్లు వెళ్ళారంట. మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగి 4 కిలోమీటర్స్. చూడండి, ఇది 4 కదా, సో ఎగ్జాక్ట్గా ఇది కూడా 4 కదా అవుతుంది, అంటే కరెక్ట్గా దీనికి లైన్ వస్తుంది 4. సో ఇప్పుడు ఏమైందంట, అతను ఇంటికి చేరుకున్నాడంటండి, ఇంటికి వచ్చాడంటండి. ఇది ఇల్లు, ఇదేమో రెస్టారెంట్, ఇదేమో హోమ్. సరే ఇప్పుడు ఏంటి, షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. అలాగే హోమ్ నుంచి, ఇంటి దగ్గర నుంచి చూస్తే రెస్టారెంట్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇంటి దగ్గర నుంచి చూసేటప్పుడు ఏ డైరెక్షన్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, నార్త్ డైరెక్షన్లో ఉంది కదా, ఉత్తరంలో ఉంది. అండ్ ఎంత దూరం, ఇదేమో 10, ఇదేమో 2, అంటే 12 కిలోమీటర్స్. సో క్లియర్గా 12 కిలోమీటర్స్ నార్త్ ఆన్సర్ అవుతుందా, అవునా. ఈజీ క్వశ్చనే కదా. సౌత్ అని పెట్టారు చాలామంది, సి అదే ఆ మిస్టేక్ చాలామంది చేస్తుంటాం. అది ఏంటంటే చూడండి, వాట్ ఈజ్ రెస్టారెంట్స్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ది హోమ్. చూడండి ఏమంటున్నారు, ఇంటికి సంబంధించి రెస్టారెంట్ యొక్క దిశ, రెస్టారెంట్ యొక్క దిశ, హోమ్ ఇల్లు యొక్క దిశ అడగలేదు కదా, రెస్టారెంట్ యొక్క దిశ ఏంటి అని అడిగారు. ఇంటి నుంచి చూసేటప్పుడు పైకి చూస్తున్నాం, అంటే ఇటు నార్త్ కదా, నార్త్ వైపు చూస్తున్నాం, ఉత్తరంకి ఉన్నదన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
సో 15th క్వశ్చన్ తిరుపతి రావు గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ అపురూప, నెక్స్ట్ రవి. గుడ్ అండి. 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్లియర్గా ఈ ప్యాటర్న్ చూడండి. ఏంటి, నెంబర్స్ ఇచ్చారండి. ఓకేనా, ఇది లెఫ్ట్ సైడ్ అంటున్నారు, ఇది రైట్ సైడ్ అంటున్నారు. మనకి మెన్షన్ కూడా చేస్తున్నారు వాళ్ళు ఇంకా. ఓకేనా, మళ్ళీ 697లో 6 అనేది ఫస్ట్ డిజిట్ అని, 9 అనేది సెకండ్ డిజిట్ అని, థర్డ్ డిజిట్ 7 అని కూడా మెన్షన్ చేస్తున్నారు. జస్ట్ అది ఇప్పుడు చూసుకున్నారనుకో ఎగ్జామ్లో అవన్నీ చదువుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ది థర్డ్ డిజిట్ ఆఫ్ ఎవ్రీ నెంబర్, ప్రతి సంఖ్య యొక్క మూడవ అంకెకు 2 జోడించబడితే ఇన్ హౌ మెనీ నెంబర్స్ విల్ ది థర్డ్ డిజిట్ బి ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై ద సెకండ్ డిజిట్ ఆఫ్ దట్ నెంబర్. ఆ సంఖ్య యొక్క రెండవ అంకెతో మూడవ అంకె ఖచ్చితంగా ఎన్ని సంఖ్యలలో భాగించబడుతుంది అంటున్నారు. ఏం లేదు, 2 కలిపిన తర్వాత అంట థర్డ్ డిజిట్కి 2 కలిపితే సెకండ్ డిజిట్ తర్వాత డివైడ్ అవ్వాలంట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ తీసుకుంటానండి, 653. ఈ 3కి 2 కలపాలంట, అంటే 5 అయిందండి. ఇది సెకండ్ డిజిట్ చేత డివైడ్ అవ్వాలంట. అవుతుందా? 5 క్లియర్గా 5తో డివైడ్ అవుతుంది కదా. ఎస్, దీంట్లో అయింది. 1కి 2 కలపండి 3, 3తో ఎస్ డివైడ్ అవుతుంది. 3కి 2 కలపండి 5 అవుతుంది. 5 3తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 6కి 2 కలపండి 8, 7తో డివైడ్ అవ్వదు. 5కి ఎంత కలిపినా ఇంక 1 ఉంది కాబట్టి ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. సో టోటల్ 3 మనకి కనిపిస్తున్నాయి. ఓకేనా, టుడే మనకి 3 మనకి కనిపిస్తున్నాయి. టుడే ఎగ్జామ్లో సేమ్ మోడల్ వచ్చింది సార్. ఎస్ అండి, రైల్వే ఎగ్జామ్స్ అన్నిట్లో ఇప్పుడు ప్రెజెంట్ ఇవే వస్తున్నాయి, ఇదే మోడల్ క్వశ్చన్స్ మొత్తం. ఓకేనా, సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆప్షన్ 1 అంటున్నారు. ఏంటి ఇక్కడ ఏముంది? 2 కదా కలపమన్నారు. 3కి 2 కలిపోయింది సరిపోయింది, 1కి 2 కలిపని సరిపోయింది. 3కి 2 కలిపితే 3తో డివైడ్ అవ్వదు కదా. 6కి 2 కలిపితే కూడా అవ్వదు కదా. 5కి 2 కలిపితే 1తో అవుతుంది కదా. 3 మూడింటికే కదా అవుతుంది. ఎందుకు ఇందులో కూడా మిస్టేక్స్ వేస్తున్నారేంటి? ఓకేనా, సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 16th వన్ ఫస్ట్ చెప్పింది సుష్మిత, నెక్స్ట్ రమేష్, నెక్స్ట్ శివ గణేష్ అండి. వెరీ గుడ్. సో ఇక్కడ ప్లస్ అంటే మైనస్ అంట, ప్లస్ ప్లేస్లో మైనస్ పెట్ట. మైనస్ అంటే మల్టిప్లికేషన్ అంట, మల్టిప్లికేషన్ అంటే డివిజన్ అంట, డివిజన్ అంటే ఎడిషన్ అంట. ఇంకేముంది, డివిజన్ ముందు చేస్తా కదా. 4 × 15 60, 60కి 40 కలిపి 19 మైనస్ చేయాలంట, 81. అంతేనా? చాలా ఈజీ క్వశ్చన్ కదా, మిస్టేక్స్ వేయకూడదు. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ రవి చెప్పారు, నెక్స్ట్ శైలు, నెక్స్ట్ క్రిష్ చెప్పారండి. వెరీ గుడ్. మెంబర్స్ చూస్తున్నారు, 60 మెంబర్స్ మాత్రమే లైక్ చేశారు. వాట్, లైక్ చేస్తే ఏం పోతుందో నాకు ఎన్నిసార్లు చెప్పినా. అసలు ఏమైనా లాస్ ఉంటే ఓకే, లాస్ లేదు కదా. ఓకే, 7 బిజినెస్ మ్యాన్ ఉన్నారంట, 7 వ్యాపారవేత్తలు ఉన్నారంట. ఒక నెలలో డిఫరెంట్ డేట్స్ 4th, 8th, 11th, 14th, 17th, 22nd, 28th ఈ డేట్స్లోని ట్రావెల్ చేశారంటండి. ఓకేనా, బట్ నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అంటున్నారు. డిఫరెంట్ డేట్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్లో వెళ్ళారంట. అది ఏ డేట్లో వెళ్ళారు అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. క్వశ్చన్ ఏంటి, ఎం ఎందులో ట్రావెల్ చేశాడు, ఏ డేట్లో ట్రావెల్ చేశాడు అనేది ఫైనల్ క్వశ్చన్. సరే, ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఎల్ ట్రావెల్డ్ ద లాస్ట్ అన్నారు. సరే, ఇంకా నేను డేట్స్ వేసుకుంటాను సింపుల్గా. 4, 8, 11, 14, 17, 22nd, 28. ఎల్ ట్రావెల్డ్ ద లాస్ట్. ఎల్ చివరిగా ప్రయాణించారు కాబట్టి ఎల్ చివరిలో వేసాను. కే ట్రావెల్డ్ జస్ట్ బిఫోర్ ఐ బట్ బిఫోర్ జే. ఓకే, జస్ట్ ఆఫ్టర్ ఐ బట్ బిఫోర్ జే. కే వచ్చేసి ఐ తర్వాత వెంటనే ప్రయాణించారంట, కానీ జే కంటే ముందు ప్రయాణించారంట. ఓకేనా, జస్ట్ ఆఫ్టర్ ఐ అన్నారు. సో ఐ తర్వాత వెంటనే కే వస్తారు. ఓకే, సరే, ఇంకా ఎక్కడ మనం ప్లేస్ తెలియదు కదా.
కే ట్రావెల్డ్ ఆన్ 11th ఇక్కడ ఇచ్చారండి. కే 11న ప్రయాణించారు. సో కే వచ్చేసి క్లియర్గా ఏం వచ్చారు, జస్ట్ ఆఫ్టర్ ఐ అన్నారు. ఐ తర్వాత వెంటనే కే ట్రావెల్ చేశారంట. కానీ ఎవరికంటే ముందు ట్రావెల్ చేశారన్నారు, బట్ బిఫోర్ జే కంటే ముందు, వెంటనే ముందు అనలేదు. చూసుకోండి, జస్ట్ బిఫోర్ అనలేదు, బిఫోర్ అన్నారంటే. సో ఈ మూడిట్లో ఎక్కడైనా జే రావచ్చు, మనకి ఇంకా తెలియదు. నెక్స్ట్, ఓన్లీ 2 people ట్రావెల్డ్ బిట్వీన్ కే అండ్ ఎం. కే మరియు ఎం మధ్య 2 వ్యక్తులు మాత్రమే ప్రయాణించారు. కేకి ఎంకి మధ్య, ఇప్పుడు చూడండి, కేకి ఎంకి మధ్య ఇటుపక్క చూస్తే ఇద్దరు ఉండడానికి ఛాన్స్ లేదు కదా, అప్పుడు ఇటు రావాలి ఎమ్, లేదు కదా ఛాన్స్. సో ఇటుపక్క ఎం వస్తుంది, అంతేనా, ఇద్దరు మధ్యన. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఎం ఏ డేట్లో ట్రావెల్ చేశారు చూసుకోండి. అందుకే మనం ఎగ్జామ్లో మాత్రం లాస్ట్కి అడుగుతున్న క్వశ్చన్ చూసామనుకోండి, ఇక్కడికే మనకు ఆన్సర్ వచ్చింది 22nd ట్రావెల్ చేశారని. ఇంక ఇది చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్స్ అది చూసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ అన్నీ కూడా సాల్వ్ చేసుకొని లాస్ట్ క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ చేస్తుంటారు చాలామంది. ఆ మిస్టేక్ చేయకూడదు, ఓకేనా. సో అప్పుడు ఈజీగా 22nd అని చెప్పొచ్చు. మిగతావి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో చెప్తున్నాను, ఓకే. సో కావాలనుకుంటే ఇప్పుడు సాల్వ్ చేసుకోవచ్చు. ఏంటి, ఎగ్జాక్ట్లీ 1% జీకి కేకి మధ్యన ఒకరు మాత్రమే ట్రావెల్ చేశారంట. కే వచ్చేసి ఆఫ్టర్ జీ అన్నారు, సో ఆటోమేటిక్గా జీ ఇక్కడ వస్తారు, ఓకేనా. ఇలా మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 18th వన్ ఆప్షన్ 4. వెరీ గుడ్. ఫస్ట్ రవి చెప్పారు, నెక్స్ట్ భూమిక, నెక్స్ట్ అప్రాక్స్. వెరీ గుడ్ అండి. 19th క్వశ్చన్, ఓకే. మళ్ళీ డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది. రాధిక మూవ్స్ 30 meters ఇన్ వెస్ట్ డైరెక్షన్. రాధిక పశ్చిమ దిశలో 30 మీటర్లు వెళ్ళారంటండి, 30 meters వెళ్ళారంట, ఓకే. దెన్ షీ టర్న్స్ టు హెర్ రైట్ అండ్ మూవ్స్ 10 meters. అప్పుడు ఆమె తన కుడివైపు తిరిగి 10 మీటర్లు వెళ్ళారంట. కుడివైపుకు తిరిగి 10 మీటర్లు వెళ్ళారు, ఓకే. మళ్ళీ ఎడం వైపు తిరిగి 30 మీటర్లు వెళ్ళారంట. మళ్ళీ ఎడం వైపు తిరిగి 30 మీటర్లు వెళ్ళారంట. సో ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నారు, స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసినప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నారు, ఈ డైరెక్షన్ కదా. ఇదంటే ఏ డైరెక్షను చూసుకోండి, ఇలా మనం గీసుకుంటే ఇది కరెక్ట్గా ఏముంది, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది. నార్త్ వెస్ట్ అంటే తెలుగులో వాయువ్యం అని చెప్పచ్చు, ఓకేనా. 19th వన్ ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, ఇన్ఈక్వాలిటీస్ చాలా ఈజీ టాపిక్ యాక్చువల్లీ. ఇన్ఈక్వాలిటీస్ ఫస్ట్ అజు చెప్పారు, నెక్స్ట్ శివ గణేష్ చెప్పారు, నెక్స్ట్ అప్రాక్స్ చెప్పారు. గుడ్ అండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, ప్రకటనలు, తీర్మానాలు. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏంటి, ఐ గ్రేటర్ దాన్ ఓ అంట. ఐ ఇక్కడ ఉంది, ఐ గ్రేటర్ దాన్ యూ అంట. ఐ ఇక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది. క్లియర్గా చూడండి, మధ్యలో సింబల్స్ ఏమున్నాయి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది, గ్రేటర్ దాన్ ఉంది. సో ఏమొస్తుంది, గ్రేటర్ దానే కదా వస్తుంది. సో ఐ గ్రేటర్ దాన్ యూ అనేది కరెక్టే, ఎస్. ఓ టీ అంట, ఓకి టీకి ఇక్కడ ఉన్నాయా చూడండి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది అంటే టీ గ్రేటర్ దాన్ ఓ వస్తుంది. కానీ ఇక్కడ ఓ గ్రేటర్ దాన్ టీ ఉంది, సో ఇది తప్పు. ఆర్కి టీకి మధ్యన చూడండి, అసలు ఇక్కడ గ్రేటర్ దాన్, ఇక్కడేమో ఆపోజిట్ సైన్ వచ్చింది. సో మనం చెప్పలేం కదా. యూకి క్యూకి కూడా ఆపోజిట్ సైన్ వచ్చింది, సో ఇది కూడా చెప్పలేం కదా. సో క్లియర్గా ఏం చెప్పొచ్చు, కన్క్లూజన్ 1 మాత్రమే ఫాలో అవుతుందని చెప్పొచ్చా, ఎస్. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ అజు చెప్పారు, నెక్స్ట్ శైలు, నెక్స్ట్ అప్రాక్స్. వెరీ గుడ్ అండి. సో శైలు గారు, మీరు ఎగ్జామ్ రాసన్నారు ఈరోజు, ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎలా అనిపించింది ఎగ్జామ్? 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మనకి ఆర్గ్యుమెంట్లో ఉన్న లెటర్స్ అన్నిటినీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టినప్పుడు ఏవి అన్చేంజ్డ్గా ఉంటాయి, ఏవి అదే స్థానంలో ఉంటాయి అంటున్నారు. ఆర్గ్యుమెంట్, అవునా. ఇప్పుడు ఏబిసిడీలు క్లియర్గా రాసుకోవాలంటే ఇందులో ఉన్న లెటర్సే. ఫస్ట్ ఏ వస్తుంది కదా, తర్వాత బి ఉందా లేదు, సి ఉందా లేదు, డి ఉందా లేదు, ఈ ఉంది కదా, ఈని నెక్స్ట్ ప్లేస్ వేసాం. ఎఫ్ జి ఉంది, హెచ్ లేదు, ఐ జే కే ఎల్ ఎం ఉంది, ఎన్ కూడా ఉంది, పి క్యూ ఆర్ ఉంది, టీ ఉంది, ఫైనల్గా యూ ఉంది, ఓకేనా. సో ఏ అనేది సేమ్ అదే ప్లేస్లో ఉంది, జి అనేది సేమ్ అదే ప్లేస్లో ఉంది, ఇంకా ఏవి కూడా లేవు. సో 2 ఉన్నాయి,
2 ఉన్నాయన్నమాట. సో అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది 21st వన్. సో నెక్స్ట్ 22nd వన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ సుస్మిత చెప్పారు, నెక్స్ట్ రమేష్, నెక్స్ట్ సత్యనారాయణ చెప్పారు. వెరీ గుడ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి, వాటిని నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. ఓకేనా? లేకపోతే ఏమైనా స్పీడ్ పెంచమన్నా లేదా స్లోగా చెప్పమన్నా ఎనీథింగ్. సో ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నారంటే డిఫరెంట్ హైట్. ఆర్ ఈజ్ టాలర్ దాన్ ఓన్లీ 2 అదర్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఆర్ వచ్చేసి ఇతర స్నేహితుల కంటే పొడవుగా ఉన్నారంట. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. ఆర్ ఇద్దరు కంటేనే పొడవుగా ఉన్నారంట. సో ఆర్ కింద ఇద్దరే కదా ఉంటారు. ఓకేనా? పొడవు వాళ్ళని పైన వేస్తాను. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ సెకండ్ టాలెస్ట్ అన్నారు. ఓకేనా? రెండవ పొడవైన వ్యక్తి ఎవరు? ఓకే. టీ ఈజ్ షార్టర్ దాన్ ఓన్లీ 1 ఫ్రెండ్. టీ ఒక స్నేహితుడి కంటే మాత్రమే పొట్టిగా ఉన్నారంట. సో టీకి పైన కేవలం ఒకరే ఉంటారు, అంతేనా? క్వశ్చన్ ఏంటి చూడండి. సెకండ్ టాలెస్ట్ అన్నారు. రెండైన పొడవైన వారు క్లియర్గా టీయే కదా. టీ కంటే ఒకలే పొడవుగా ఉన్నప్పుడు రెండవ పొడవైన వాళ్ళు టీయే కదా. సో ఆన్సర్ అక్కడికే అయిపోయింది. అందుకని మనం లాస్ట్ ఎప్పుడు కూడా చూసుకోవాలి. ఓకేనా? లాస్ట్ది ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి. అసలు ఫైనల్ క్వశ్చన్ ఏంటనేది చూసుకోవాలి. దాన్ని బట్టి ఆన్సర్ ఎప్పుడు వచ్చిందో అక్కడ ఆగిపోవాలి. ఎగ్జామ్లో ఇప్పుడు కావాలంటే సాల్వ్ చేసుకోవచ్చు, బట్ ఎగ్జామ్లో మాత్రం అక్కడికి ఆగిపోవాలి. ఎందుకు? తర్వాత ప్రయోజనం లేదు కదా. ఓకేనా? టైం సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో 22nd ఆప్షన్ 1. వెరీ గుడ్. అజ్జు, అప్రాక్స్, రవి కరెక్ట్గా చెప్పారండి. వెరీ గుడ్. 75 పెట్టారు అంటున్నారు. ఓకే. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ రవి గారు. సో ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ బుక్స్ అంటున్నారు. సరే, అన్ని స్టేట్మెంట్స్ బుక్స్ అంట. అన్ని స్టేట్మెంట్స్ ఎక్కడ ఉండాలి? బుక్స్ లోపల ఉండాలి. సమ్ బుక్స్ ఆర్ కాపీస్. కొన్ని బుక్స్ ఏమో కాపీస్ అంటున్నారు. సో కొన్ని బుక్స్ని చూసుకోండి. ఇది తీసుకెళ్ళి మనం ఎస్కి టచ్ చెయ్యకూడదు, ఎందుకంటే కొన్ని బుక్స్ కాపీస్ అన్నారు అంతే. తప్పని పరిస్థితిలో టచ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి తప్పని పరిస్థితి లేదు కదా. సో దీన్ని తీసుకెళ్ళి ఎస్కి మనం టచ్ చేయకూడదు. నో కాపీ ఈజ్ ఏ థెసారస్. సో ఒక్క కాపీ కూడా మనకి టీ కాదు అని ఇక్కడ క్లియర్గా చెప్పచ్చు. ఓకేనా? సో ఫస్ట్ సమ్ థిసారసెస్ ఆర్ కాపీస్ అంటున్నారు. సో టీ సి అవుతుందా? అసలు ఒకటి కూడా అవ్వదంటుంటే కొన్ని అవుతున్నాయని ఎలా చెప్తారు? నో స్టేట్మెంట్ ఈజ్ ఏ థిసారస్ అన్నారు. ఒక్క స్టేట్మెంట్ కూడా టీ కాదన్నారు. ఒక్క ఎస్ కూడా టీ కాదంటున్నారు. అది ఎలా చెప్పగలం? మనం చెప్పలేం కదా. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సి టీ కాదని తెలుసు, కానీ ఎస్ టీ అవుతుందో లేదో మనకేం తెలుసు? మనకు తెలియదు. సమ్ బుక్స్ ఆర్ స్టేట్మెంట్స్. కొన్ని బుక్స్ స్టేట్మెంట్స్ క్లియర్గా అవుతున్నాయి కదా. ఎస్ అవుతున్నాయి. సో ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ అజ్జు చెప్పారు, నెక్స్ట్ శివ, నెక్స్ట్ శైలు. వెరీ గుడ్ అండి. ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 18:36 42 51 25 క్వశ్చన్ మార్క్ అన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇది ఏమైనా డబల్ అయింది అనుకుంటే ఇక్కడ డబల్ అవ్వలేదు, +18 అయింది అనుకుంటే ఇక్కడ +18 అవ్వలేదు. అవునా? సో ఇంకేం జరిగి ఉండొచ్చు? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లో చూడండి, నార్మల్గా 1, 3ని సెపరేట్ చేయకూడదు, 2, 3 అని ఉంటే 23 అని ఉంటే 2ని 3ని సెపరేట్ చేసి ఆపరేషన్ చేయకూడదు, అలాంటివి ఏం ఇవ్వలేదు. అవునా? సో ఇప్పుడు మనం కావాలనుకుంటే సింగిల్ డిజిట్స్ని కూడా కలిపి కూడా చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, 1 + 8 9 అయిందా, 3 + 6 కూడా 9 అయింది, 4 + 2 6 అయిందా, 5 + 1 కూడా 6 అయింది. సో 2 + 5 7 అయిందా. సో ఇది కూడా
7 అవ్వాలి, అది కేవలం ఆప్షన్ 4లో మాత్రమే ఉంది. ఓకే, సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ శైలు, తిరుపతిరావు, రమేష్, వెరీ గుడ్ అండి. నెంబర్ సిరీస్ చాలా చాలా ఈజీ, అవునా? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది, ఫస్ట్ ఏం చూసుకుంటాం, స్క్వేర్స్ క్యూబ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ క్యూబ్ ఉంది, అదే స్క్వేర్ కూడా, బట్ ఏం కనిపించట్లేదు, మిగతావి ఏం కనిపించట్లేదు, అవునా? సో అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా అసలు చూస్తే అర్థమైపోతుంది డిఫరెన్స్ అని. +12 +14 +16 +18 +20, 82 + 20 అంటే వితిన్ సెకండ్స్లో అలా టిక్ పెట్టాలన్నమాట బేసిక్గా అయితే. ఓకేనా? సో నెక్స్ట్ 26th క్వశ్చన్, జాగ్రత్తగా చూసి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ సుష్మిత, శైలు, రమణ, వెరీ గుడ్ అండి. 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మనకి ఎప్పుడు కూడా లైవ్ ఎండ్ అయ్యేసరికి మినిమం 100 లైక్స్ అనేది టార్గెట్ కింద పెట్టుకోవాలి. మినిమం 100 లైక్స్, లైవ్ ఎండ్ కల్లా 100 లైక్స్ కావాలి మనకి. ఓకేనా? ఇది మినిమం టార్గెట్ అనమాట ఎప్పుడు కూడా. సో అందరూ ఒకసారి లైక్ చేసేయండి, ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు. ఓకే, సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నారు, బై వాట్ పర్సంటేజ్ ఈజ్ ది టోటల్ మార్క్స్ ఆఫ్ ఆరవ్ ఇన్ ద 3 సబ్జెక్ట్స్ మోర్ దాన్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ప్రణయ్ ఇన్ ద 3 సబ్జెక్ట్స్ అంటున్నారు. ప్రణయ్ 3 సబ్జెక్టుల మొత్తం మార్కుల కంటే 3 సబ్జెక్టులో ఆరవ్ సాధించిన మొత్తం మార్కులు ఎంత శాతం ఎక్కువ అంటున్నారండి. ఎంత శాతం ఎక్కువ? సో ఫస్ట్ ఆరవ్కి టోటల్ ఎంత వచ్చిందో చూద్దాం. 7 ముందు పక్కనున్న 4 2 2 పక్కన పెట్టండి, 7 8 15 7 22 22 ఇప్పుడు ఒక 8 అంటే 228. సరే, ప్రణయ్కి ఎంత వచ్చింది? ఇప్పుడు చూడండి, ఇది కూడా 65, ఇది ఒక 1 ఇచ్చాను అనుకోండి, 65 65 60 అవుతుందా? అంటే 130 + 60 190 అవుతుంది. ఓకేనా? సో ఈ 228 190 కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ? ఎంత ఎక్కువ ఉంది? 38 ఎక్కువ ఉంది, అవునా? 38 దేని మీద? 190 మీద 38 ఎక్కువ ఉంది. సో ఎంత పర్సంటేజ్? క్లియర్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా 19 టేబుల్లో. 19 2s 19 10s 2 1s 2 5s. సో 1/5 అంటే ఎంత పర్సంటేజ్? 20% అవుతుంది. ఓకేనా? 20% ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ శైలు, కిరణ్, అప్రాక్స్, వెరీ గుడ్ అండి. సో మనకి ఇక్కడ బార్ గ్రాఫ్ ఇచ్చారు. ఏంటి ఇచ్చారు? ఎంతమంది క్వాలిఫై అయ్యారో డ్రైవింగ్ టెస్ట్కి, అవునా? డ్రైవింగ్ పరీక్షలో అర్హత సాధించిన వ్యక్తుల శాతం ఇచ్చారంటండి. ఇది 30%, 50%, 60%, 50, 80, 80, 60. సరే, ఇప్పుడు ఏమంటున్నారు? 96, 97, 1996, 97 సంవత్సరాల్లో కలిపి 45,000 మంది డ్రైవింగ్ పరీక్షలో క్వాలిఫై అయ్యారంట. 45,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారంట 96, 97 ఇయర్స్లో. కానీ 96లో అటెండ్ అయిన వాళ్ళు 25,000 మంది అంటండి. అలా అయితే 97లో ఎంతమంది అటెండ్ అయ్యారు అంటున్నారు. 96లో అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటున్నారు? 25,000 మంది. అందులో ఎంత శాతం క్వాలిఫై అయ్యారు? 60%. సో 25,000లో 60% ఎంత? 10% 2,500 అంటే ఇంటూ 6 అంటే 15,000 మంది క్వాలిఫై అయ్యారు. ఎప్పుడు? ఇందులో. కానీ మొత్తం 2 సంవత్సరాలు కలిపి ఏమి ఇచ్చారు? 45,000 ఇచ్చారు. వీళ్ళు 15,000 అయితే వీళ్ళు ఆటోమేటిక్గా ఎంత అవుతారు? 30,000 కదా క్వాలిఫై అయ్యారు, అవునా? 30,000 క్వాలిఫై అయ్యారు. కానీ 50% క్వాలిఫై అయ్యారని చెప్తున్నారు. సో 30,000 50%కి ఈక్వల్ అయితే మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారు? 60,000 మంది, అంతేనా? అందులో సగం క్వాలిఫై అయ్యారు. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో 27 ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఈజీ క్వశ్చనే, బట్ ఆల్రెడీ చాలా స్లో అయిపోయారు, ఆన్సర్ చేయలేదు. ప్రతిసారి నేను ఆన్సర్ చేసే లోపు ఆన్సర్ చేసేవారు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోయారు. ఎందుకు? వెరీ గుడ్ భూమిక, రాజేష్. కిరణ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎస్.
28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఏం చేశారంట, ప్లస్ని మైనస్ని ఇంటర్చేంజ్ చేశారంట. ప్లస్ ప్లస్లో మైనస్ పెట్టారంట, మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టారంట. డివిజన్ని మల్టిప్లికేషన్ని మార్చారంట. డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్. ఇంకేముంది, ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేస్తాం, ఎంత 9. మల్టిప్లికేషన్ చేస్తాం, ఎంత 16. 16కి 9 కలిపి 12 తీయాలంటే 16 - 12 ఎంత 4. 4కి 9 కలపండి 13. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఈజీ క్వశ్చన్ కదా. యాడ్స్ ఓకే. 29th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అందరికీ ఒకేసారి యాడ్ వచ్చింది. ఓకే, మేబీ. వెరీ గుడ్. కిషన్ యాదవ్, శైలు, అపురూప కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి. వెరీ గుడ్. 29th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో నెంబర్ సిరీస్ అగైన్. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటి డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ ఏమైంది +4, ఇక్కడ ఏమైంది +9, ఇక్కడ ఏమైంది +16, ఇక్కడ ఏమైంది +25. సో ఇక్కడ ఏమవుద్ది చూడండి, 4, 9, 16, 25, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. సో ఆటోమేటిక్గా 6 స్క్వేర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 63కి 36 కలపండి, ఎంత 99 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, 99 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సుష్మిత, తిరుపతి రావు, కిరణ్, గుడ్ అండి. 30th క్వశ్చన్ ఐ థింక్ ఫైనల్ క్వశ్చన్ అండి. సో ఎవ్రీబడి అందరూ ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్. సో స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ జాగ్రత్తగా చదవాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా. ఏంటి అసలు స్టేట్మెంట్ ఏంటి, ఆ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆ వాదన ఏంటి, ఆ వాదనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా, ఆ స్టేట్మెంట్ని సపోర్ట్ చేసేలాగా ఉందా లేదా ఆ వాదన అనేది చూడాలి మనం. ఓకేనా. ఆల్ జ్యూస్ షుడ్ బి బ్యాన్డ్ ఎక్సెప్ట్ ఫర్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ అంటున్నారు. అంతరించిపోతున్న జంతువులని మినహాయించి అన్ని జంతు ప్రదర్శనశాలలను నిషేధించాలి అంటున్నారండి. జూలన్నీ మూసేయాలంట. కానీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే అంతరించిపోతున్నాయో వాటిని మాత్రం ఉంచొచ్చంట. మిగతా జూస్ అన్నిటిని కూడా మూసేయాలంటున్నారు. సరే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, యానిమల్స్ ఆర్ నాట్ ఫర్ హ్యూమన్ ఎంటర్టైన్మెంట్ బట్ ఫర్ కో ఎగ్జిస్టెన్స్ విత్ హ్యూమన్స్. జంతువులు మానవ వినోదం కోసం కాదు, మనుషులతో సహజీవనం కోసం. అవి కూడా మనతో జీవించడానికే కదా వచ్చాయి, మనం మాత్రమే కాదు కదా అని చెప్తున్నారు ఆ సెంటెన్స్లోని. మనం మాత్రమే కాదు, మొత్తం అవి కూడా జీవించాలి మనలాగే. జూల్లో పెట్టి మనం బంధించి సరదాగా చూడకూడదని చెప్తున్నారు. సరిపోయిందా? సపోర్ట్ చేస్తుందా లేదా ఆర్గ్యుమెంట్కి? క్లియర్గా సపోర్ట్ చేస్తుంది కదా, అవునా. సెకండ్ చూద్దాం. ఎండేంజర్డ్ స్పీసీస్ నీడ్ అవర్ కన్సర్న్ టు మెయింటైన్ అన్ ఎకలాజికల్ బ్యాలెన్స్. అంతరించిపోతున్న జాతులకు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి మన శ్రద్ధ అవసరం. క్లియర్గా ఆ స్టేట్మెంట్లో ఏదైతే చెప్పారో దానికే కదా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అంతరించిపోతున్నవి ఎందుకు, ఇప్పుడు ఆర్గ్యుమెంట్లో ఏం చెప్తున్నారు, ఎందుకు వాటిని కూడా పెట్టాలంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, సమతుల్యతను కాపాడుకోవడానికి అన్నారు. ఎస్, చాలా క్లియర్గా రెండు కూడా స్టేట్మెంట్కి సరిపోయాయి. సో రెండు స్ట్రెంథన్ చేస్తున్నాయి, అవునా. స్టేట్మెంట్ని రెండు కూడా బలపరుస్తున్నాయి. ఓకే, సో అదండి మనకి 30th క్వశ్చన్. ఎవరు కరెక్ట్ ఆన్సర్ అని చూద్దాం. సర్దార్, శివగణేష్, సుష్మిత, భూమిక, వెరీ గుడ్ అండి. ఇప్పుడు మనకి క్లాస్ టైమింగ్స్ గురించి ఒక్కసారి ఫైనల్లీ ఆ విషయం ఒకటి చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. సో ప్రతిరోజు అయితే నైట్ 7 PM మనం గ్రూప్ డి రీజనింగ్ క్లాస్ చూద్దామండి. ఓకేనా. గ్రూప్ డి రీజనింగ్ క్లాస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకి ఉంటుంది. మార్నింగ్ 7కి మ్యాథ్స్ క్లాస్ చూద్దామా. మార్నింగ్ 7కి మీరు లైవ్ చూడకపోయినా మేబీ తర్వాతైనా చూడొచ్చు. ఇది మనం ఈ టైం టేబుల్ అయితే ఈరోజు 18th కదా, సో 20th నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఓకేనా. 20th నుంచి మార్నింగ్ కూడా మనం స్టార్ట్ చేస్తాం.
సో జూన్ 20 నుంచి జూన్ 20th నుంచి రోజు మార్నింగ్ 7 AM మ్యాథ్స్, 7 PM రీజనింగ్. ఓకేనా? సో ఇదైతే ఫిక్స్ అయిపోండి ఇంక ఈ టైమింగ్స్. సో తప్పకుండా ఈ టైమింగ్స్కి వచ్చేయండి. ఓకేనా? సో మార్నింగ్ 10 o'clock అంటే కష్టం అండి. మార్నింగ్ 7కి మీరు అప్పుడు తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో మార్నింగ్ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో మార్నింగ్ కవర్ చేస్తాం, మార్నింగే మ్యాథ్స్ చేస్తే బాగుంటుంది, అండ్ రీజనింగ్ ఈవినింగ్ 7కి చేసుకోవచ్చు. ఓకేనా? సో ఓకే అండి, అయితే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లైవ్లో మళ్ళీ మనం కలుద్దాం. మ్యాథ్స్ బేసిక్స్ నుండి ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ చెప్పుకుంటున్నాం. అలాగే గ్రూప్ డి మ్యాథ్స్ ఫార్ములాస్ కూడా మనం స్టాప్ చేసాం కదా, దాన్ని కూడా మనం కంటిన్యూ చేయబోతున్నాం. ఓకేనా? మ్యాథ్స్ ఫార్ములాస్ కూడా దానికి కూడా ఒక టైం అయితే ఇద్దాం. ప్రజెంట్ అయితే ఈ టైమింగ్స్లో అయితే మనం జూన్ 20th నుంచి మనం స్టార్ట్ చేస్తాం, అంటే ఎల్లుండి నుంచి. ఓకేనా? టాపిక్ వైజ్ చెప్పండి అంటే కొంచెం కష్టమే అండి టాపిక్ వైజ్, బట్ స్టిల్ ఏమైనా డిఫికల్ట్ టాపిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, వాటిని మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో ఓకే అండి, అయితే మనం నెక్స్ట్ లైవ్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తున్నాను వీడియోస్. ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.